Margaret Sheik has chosen a very well-known Indian folk tale for relating in English. Children and adults alike are fond of folk tales, which are often amusing and sometimes instructive. Margaret Sheik has chosen very well-known Indian folk tale. Folk tale means folk tale అంటే జానపద. మార్గరెట్ షేక్ అనే రచయిత జానపదాలు పేరు మార్గరెట్ షేక్ యాజ్ చూసిన వెరీ వెల్ నోన్ ఇండియన్ ఫోక్ టేల్. మంచి జానపదాలు కథలు రాసేది రచయిత. అయితే మామూలుగా చిన్నపిల్లలకు జానపద గేయాలన్నా చాలా ఇష్టం. అవి ఎలా ఉంటాయంటే ఆ కథలు నవ్వు పుట్టించేవి ఉంటాయి, కొంచెం విజ్ఞానం అందించేవి కూడా ఉంటాయి. నవ్వు పుట్టించి ఉంటాయి, విజ్ఞానం అందించేవి ఉంటాయి. విచ్ ఆర్ ఆఫెన్ అమ్యూజింగ్ అంటే నవ్వు పుట్టించి ఆడుతుంది. కొన్ని ఇన్స్ట్రక్టివ్ అంటే కొంచెం విజ్ఞానవంతంగా ఆ కథలు ఉంటాయి. అలాంటి కథనే ఇక్కడ ఒకటి మన పుస్తకంలో ద బ్రేవ్ పాటర్లో ఇవ్వబడింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ డార్క్. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. మొత్తం ఆకాశం అంతా నల్లటి మబ్బులతో కప్పబడి ఉంది. క్లౌడ్స్ అంటే మబ్బులు. The thunder roared and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit pat drops. దాంతోపాటు చల్లని గాలి వేస్తుంది ఆ అడవి లోపల. నల్లని మబ్బులు, చల్లని గాలి, సాయంకాలం వేళ. అయితే ఆ చల్లని గాలికి చెట్ల కొమ్మలు అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. Strong wind shook the branches and leaves of the trees in the forest. అంత దట్టమైన ఫారెస్ట్. అప్పుడే బాగా వర్షం పడి ఎలా ఉందంటే ఆ డ్రాప్స్ పైన పడుతుంటప్పుడు పిట్ ప్యాట్ పడుతుంది. ఆ సౌండ్ వస్తుంది. పిట్ ప్యాట్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫాల్. బాగా దట్టమైన వర్షం పడి ఆగిపోయింది. ఆ జల్లులు మిగిలిన చినుకులు పడుతూ ఉన్నాయి. Then the lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. దాంతోపాటు ఆకాశం అంతా మెరుపులతో మేఘాలు ఉరుముతున్నాయి. వర్షం వచ్చినప్పుడు ఉరుముతాయి మేఘాలు. అప్పుడు ఫ్లాష్ లైట్ వస్తుంది ఆకాశం అంతా. Then the lightning flashed and split the black sky. ఇట్స్ బ్లైండింగ్ లైట్. సూన్ ఇట్స్ వాజ్ రైనింగ్ హెవీలీ. మళ్ళీ వర్షం వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే అప్పటికే వర్షం పడి అయింది. మళ్ళీ వర్షం వచ్చే విధంగా ఆకాశంలో ఆ యొక్క మేఘాల మెరుపులు మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ టైం లోపల అండ్ హోల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. ఆ టైం లోపల ఒక ముసలి పులి ఆ వర్షానికి తట్టుకోలేక తలదాచుకోవడానికి ఒక షెల్టర్ అంటే ఏదైనా ఉండడానికి గుహలాగా ఉండడానికి వెతుక్కుంటూ వచ్చింది. అండ్ హోల్డ్ టైగర్ ర్యాన్ త్రూ ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్. హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే. అయితే అది ఆ వర్షంలో తన గుహకు వెళ్ళడానికి చాలా దూరం ఉంది, పోలేదు. ప్రస్తుతానికి వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంకా వర్షం వచ్చి చూసిన ఉంది. అప్పటికే వర్షం పడి మళ్ళీ చినుకు పడుతున్నాయి కాబట్టి ఇక్కడే తల దాచుకోవాలి. వెతుకుతూ ఉంది తన షెల్టర్ కొరకు, ఇక్కడ నివాసం ఉండడానికి ఉంటుంది అది. వైల్ హరింగ్ టు దిస్ షెల్టర్ ఈ సా అండ్ హోల్డ్ హట్. ఆ వెతుకుతున్న టైం లోపల ఒక పాత గుడిసె కనబడుతుంది అడవి లోపల. ఏం కనబడుతుంది? పాత ఓల్డ్ అన్నమాట. పాత ఒక గుడిసె. ఇంకా వర్షం పడుతున్నాం, మనం కూడా వర్షం పడుతున్నప్పుడు ఏం చేస్తాం? ఎక్కడ ఒక ఇంకా కాదా. అయితే పులికి కూడా ఏమైందంటే ఒక పాత గుడిసె కనపడింది.
while hurrying to his shelter and he saw and hold it. With sigh of his relief, the tiger crawled under the thatched roof. అయితే ఆ గుడిసె ఎలా ఉంది అంటే గడ్డి ఆకులతో కట్టి గుడిసె అన్నమాట. థ్యాచ్డ్ రూఫ్ ఉంటుంది ఉంటుంది. అయితే చిన్నగా ఉంది గుడిసె. ఆ గుడిసెలో డైరెక్ట్ పోవడానికి వెళ్ళేది. అయితే ఇది పాక్కుంటూ పోతుంది ఆ గుడిసె లోపలికి. క్రావెల్ అనేది పాకుట. టైగర్ క్రావెల్ అండర్ ద థ్యాచ్డ్ రూఫ్ అండ్ లే డౌన్ ద డోర్. మెల్లిగా ప్రాక్కుంటూ లోపలికి వెళ్తుంది. ఆ ముఖము ఆ యొక్క గుడిసె ముఖద్వారానికి పెట్టి కూర్చుంటుంది లోపల. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆల్ వాజ్ క్వైట్. ఈ విధంగా అక్కడ వర్షం శబ్దం తప్ప ఏది వినబడతలేదు. వర్షం ఆ శబ్దం వస్తుంది, మిగతా సౌండ్ నేను వినబడతలేదు. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఆల్ వాజ్ క్వైట్. మిగతా అంతా ప్రశాంతంగా ఉంది వాతావరణం వర్షం శబ్దం తప్ప. బిఫోర్ he could nod off. However, he heard something heavy being dragged inside the hut. This was followed by the voice of men. అదే టైం లోపల ఆ వర్షం తగ్గిన తర్వాత ఆ వర్షం ఎంత సౌండ్ చేస్తుందో అంత సౌండ్లో ఒక హ్యూమన్ అరుస్తూ ఉంది. He heard something heavy being dragged inside the hut. This was followed by the voice of men. Oh, how terrible this leak is, she complained. అయితే ఆ హ్యూమన్ ఏమంటుందంటే, ఎంత భయంకరమైన క్రూర మృగానే నువ్వు అని అరుస్తున్నాను. హౌ టెరబుల్, ఐ వుడ్ రాదర్ మీట్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దెన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. అంటే లీక్ గురించి అరుస్తున్నాయి. లీక్ అంటే మీనింగ్ ఏంటంటే, మామూలుగా మనకు ఆ రేకుకు చిల్లు పడితే లీక్ అంటే వర్షం వచ్చినప్పుడు లీక్ అవుతుంది వాటర్, అది లీక్. ఆ లీక్ను గురించి అరుస్తుంటున్నమాట. అరే ఇంత భయంకరమైన లీక్ ఇది, ఊరికి వర్షం వచ్చినప్పుడు పడుతూనే ఉంటుంది, వర్షం పడుతుంది, ఎంత భయంకరమైంది అంటుంది. అంటే వర్షం పడదు, ఎంత భయంకరమైనది లీక్ అంటుంది అన్నమాట. ఆ విషయం ఎవరు వింటారంటే ఈ పులి వింటుంది. దాంతోపాటు ఏముంటుందంటే ఆమె ఈ ఫారెస్ట్ లోపల పులి కంటే నువ్వు చాలా భయంకరమైన లీకు అని ఉంటుంది అన్నమాట. అంటే పులే భయంకరమైనది, దానికంటే భయంకరమైనవి నువ్వు ఈ లీక్ అంటావు. ఐ వుడ్ రాదర్ మీట్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దెన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. టైగర్ని మనం మీట్ కావచ్చు, కానీ లీక్ని మీట్ చేయలేము. దీన్ని మనం భరించలేము, ఈ లీక్ని. టైగర్ని మనం భరించవచ్చు అంటుంది అన్నమాట. ఏ లీక్ ద టైగర్ తాడు. అప్పుడు ఈ టైగర్ ఆ లీక్ అనే విషయం వింటుంది అన్నమాట. విని వాట్ ఈజ్ లీక్, ఇట్ మస్ట్ బి డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద హ్యూమన్ వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దెన్ ఆఫ్ మీ అంటారు. అంటే నేనే స్ట్రాంగ్ అడవి లోపల, పులే కదా, నాకన్నా లీక్ ఇంకా స్ట్రాంగ్ ఉండొచ్చు. అందుకొరకే ఏమంటున్నామే, నీవు ఎంత భయంకరమైన మృగానివి అంటుంది. అంటే నాకన్నా భయంకర మృగం ఏముంది ఇక్కడ, లీక్ ఉంది అని భయపడుతుంది. అందుకొరకే ఆ హ్యూమన్ భయపడుతుందో, ఇంకా నేను కూడా భయపడాల్సిందే అనుకుంటుంది. ఎవరు, టైగర్. ద హ్యూమన్ వుడ్ నాట్ బి మోర్ ఫ్రైటెన్ ఆఫ్ ద లీక్ దెన్ ఆఫ్ మీ. నాకంటే ఆ లీకే భయపడుతుంది ఆ హ్యూమన్. ఐ నాట్ రైట్లీ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. నీ అడవికి రాజుని కాదా, నాకన్నా భయంకరమైంది ఆ లీకు అనుకుంటుందన్నమాట. అండ్ ది ఆల్ అఫ్రైడ్ ఆఫ్ మీ. అందరు చూస్తే నేను భయపడతారు, భయపడరా, భయపడతారు. కానీ ఇప్పుడు లీక్ చూస్తే ఈ హ్యూమన్ భయపడుతుంది. అంటే నాకన్నా అది పవర్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటారు అన్నమాట. ఐ వండర్ దట్ ఏ లీక్ లుక్స్ లైక్. నా అలాగనే ఉండొచ్చు చదవంగా. ఆ లీక్ ఎలా ఉంటుంది, నా అలాగనే ఉండొచ్చు, నాకన్నా ఇంకా భయంకరంగా ఉండొచ్చు అనుకుంటారు. సూన్ ఆఫ్టర్వర్డ్స్ ద టైర్డ్ టైగర్ ఫెల్ అస్లీప్. అనుకుంటూ ఆ యొక్క గుడిసెలో కూర్చునేది కదా, అలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. అనుకుంటే ఏమవుతుంది, నిద్రలోకి పులి జారుకుంటుంది అన్నమాట. He was suddenly awakened by an anger voice shouting in his ear. అనుకోకుండా ఆ నిద్ర ఉన్నప్పుడు సడన్గా ఏదో వచ్చి లేపుతున్నట్టు ఒక వాయిస్ వినబడుతుంది.
షౌటింగ్ ఇస్ ఇయర్, చెవి దగ్గర వచ్చి అరుస్తున్నట్టు నవ్వుతున్నాడు. హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్. ఎలా ఉందంటే గట్టిగా అసలు చెవులు బుబ్బైనట్టు అరుస్తుంటుంది అన్నమాట, సౌండ్ వస్తుంది అక్కడికి. అపాన్ హిస్ హెడ్ అండ్ షోల్డర్స్, కాకపోతే ఆకారం కనబడుతుంది. సో యూ టెరబుల్ బీస్ట్, యూ వాయిస్ స్క్రీమ్ హ్యాంగ్రీలీ. అయితే నువ్వు చాలా భయంకరమైన మృగానివి అని కోపంతో అంటున్నాడు అక్కడ. హౌ డేర్ యూ రన్, నువ్వు ఎంత ధైర్యం పారిపోవడానికి, హౌ డేర్ యూ రన్ అవే, నీకు ఎంత ధైర్యం ఇక్కడ నుండి పారిపోవడానికి అని ఆ సౌండ్ వస్తుంది. హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, నీకు ఎంత ధైర్యము నా ఈ రాత్రిపూట నన్ను ఈ అడిలో మొత్తం తిప్పినా ఉన్నాను అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు వాడు. నైట్ ట్రైంగ్ టు ఫైండ్ యూ, నేను కనుగొనడానికి ఎంత తిప్పలు పడ్డాను అని అక్కడ సౌండ్ వస్తుంది. బీ కేర్ఫుల్, వన్ ఆఫ్ దిస్ డేస్ ఐ విల్ కిల్ యూ, చాలా జాగ్రత్తగా ఉన్న దగ్గర, లేకపోతే నేను ఏదో ఒక రోజు నేను చంపేస్తా, ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తా అని. ఐ విల్ కిల్ యూ నౌ గో హోమ్, సరిగా ఇంటికి వెళ్ళు అని గట్టి శబ్దాలు అక్కడ నుండి వచ్చినాయి. ద ఓల్డ్ టైగర్ షివర్డ్, ఉనికింది, వనకడం. శివుడు అంటే వనకడం. ఇది ఇంద్ర బాబు, నేను తాజా మీకు వస్తే నాకన్నా భయంకరమైన లీక్ ఉన్నట్టుంది, ఇది అరుస్తుంది గట్టిగా అని భయపడింది అనమాట. ద ఓల్డ్ టైగర్ షివర్డ్, దిస్ మస్ట్ బి లీక్, అది లీకే ఉండొచ్చు, నన్ను భయపడుతుంది, అదంతా నాకు ఎడవంతా గాలించిందంట అని చాలా భయపడుతుంది అనమాట. దిస్ మస్ట్ బి లీక్ హూ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద హట్, ఇది ఆ గుడిసె బయట ఉన్నట్టుంది, నేను లోపల ఉన్నాను, ఎలాగైనా సరే ఇప్పుడు కామ్ ఉండడం బెటర్ అనుకుంటుంది. అండ్ ఇట్ బెటర్ టు యాజ్ ఈ సేస్ ఆర్ ఈ విల్ కిల్ మీ, ఎందుకైనా మంచిది ఆ లీక్ చెప్తుంటే నేను బతుకుతా, లేకపోతే ఆ లీక్ నన్ను చంపేయచ్చు అని ఆ యొక్క పులి అనుకుంటున్నాను. సో ద టైగర్ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బి బౌండ్ అరౌండ్ ద నెక్ విత్ హిస్ థిక్ రోప్. అది కాము కూర్చుంటున్నమాట, ఏమనదు, శబ్దం కూడా చేయదు. ఆ మాటల తర్వాత ఆ టైగర్ని ఒక దట్టమైన తాడుతో బంధిస్తుంది అన్నమాట. టైగర్కి తలకాయకు మెడకాయకు బంధిస్తారు, ఇది ఒక తాడు, థిక్ రోప్. ద మిస్టరీస్ క్రియేచర్ దెన్ క్లైమ్ ఇన్ టు ఏ టైగర్ బ్యాక్ అండ్ పుల్ ఇట్ రోప్ కమాన్. అయితే ఆ మిస్టరీ క్రియేచర్ అంటే లీక్ అనుకుంటాం కదా, అది ఈ టైగర్ మీద ఎక్కి నా నడు వెళ్దాం అని దాన్ని ముందుకు తోడుకొని పోతాడు. హెడ్ ఫర్ హోమ్ షౌటెడ్ ద వాయిస్, ఇంటికి సరాసరి తీసుకెళ్ళు అని ఆ పులికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ద టైగర్ ఫెల్ట్ షార్ప్ కిక్ అండ్ అన్ హిస్ సైడ్, అది ఇలా తొలకపోతుంటే అలా ఇలా తోలుతుంటే అలా వెళ్తుంటుంది ఆ పులి. ద టైగర్ వాజ్ టెరిఫైడ్ అండ్ హీ ర్యాన్ త్రూ ద డార్క్ ఫారెస్ట్. ద క్రియేచర్ పుల్డ్ హార్డ్ అండ్ రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. పైన వ్యక్తి చెప్తున్నాడు ఆ క్రియేచర్ ఇటు వెళ్ళంటే ఇటు వెళ్తుంది, ఏమీ అభ్యంతరం చెప్పట్లేదు పులి. ఆ చీకట్లో ఇటు వెళ్ళమంటే అటు సరాసరి వెళ్తూ ఉంది. ద క్రియేచర్ పుల్డ్ హార్డ్ అండ్ రోప్ టు టెల్ హిమ్ విచ్ వే టు గో. పైన ఆ కూర్చున్న వ్యక్తి ఆ తాడు పట్టుకుని ఎక్కడ మలుపుతున్నాడో అక్కడికి సరాసరి వెళుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ స్కాల్డెడ్, దాంతోపాటు తిడుతున్నాడు, స్కాల్డెడ్ కడిసిడు శపిస్తున్నాడు, అండ్ కిక్డ్ తంతున్నాడు. ద పూర్ టైగర్, ఏం తిడుతున్నాడు ఆ టైగర్ని పాపం. సూన్ దే స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్మాల్ హట్. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న హడ్ దగ్గర, ఒక చిన్న గుడిసె దగ్గర ఆపమన్నాడు. ఆగింది. అక్కడంతా దట్టమైన ఫారెస్ట్ ఉంది. ఆ గుడిసె దగ్గర ఏముంది, దట్టమైన ఫారెస్ట్. ద క్రియేచర్ క్లైవ్డ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ ఇన్ ఐరన్ చైన్ నియర్ బై ట్రీ. ఆ గుడిసె వచ్చిన తర్వాత ఆ పైన వ్యక్తి దిగాడు కిందికి.
పైన ఎత్తి కిందికి. పులి ఏమనుకుంది, ఏదో ఉన్న లీక్ కూర్చుని అనుకున్నది. మనిషి అనుకోలేదు పులి, ఏదో లీక్ కూర్చుని మీరు అనుకున్నది ఆమె. అయితే ఆ క్రియేచర్ కింది దిగి ఏం చేసింది, ఆ పులిని ఒక చెట్టుకు కట్టేసింది అన్నమాట. బ్యాక్ బౌండ్ హిమ్ విత్ ఇన్ ఐరన్ చైన్ టు నియర్ బై ట్రీ. దీంతో కట్టేసింది, ఐరన్ చైన్తో కట్టేసింది. దెన్ హీ వెంట్ ఇన్సైడ్ దట్ హట్. కట్టేసిన తర్వాత అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్. టైగర్ ఫ్రీ లేదు, ఎందుకంటే చైన్తో కట్టుబడిపడింది కాబట్టి ఫ్రీ లేదు. హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హట్ అండ్ టేక్ ఎనిమల్ టు ద స్టేబుల్. యూ కెన్ ఇమాజిన్ ద యాంగర్ వెన్ హీ డిస్కవర్డ్ ద డంకీ వాజ్ నాట్ దేర్ ఎనీమోర్. ద ఓన్లీ థింగ్ వేర్. Then he went inside that hut. The tiger could not free himself from the chain, so he had to spend a miserable night under the tree. ఆ రోజంతా ఆ యొక్క పులి చాలా బాధతో ఆ చెట్టుకు కట్టుబడిపడింది. చాలా బాధపడుతుంది పులి, ఎందుకంటే రాజుకు మిసరేబుల్ అంటే బాధ. ఆ అడవికి రాజు పులి. ఒక క్రియేచర్ వచ్చి తనని కట్టేసిందంటే తనకు చాలా బాధ అనిపిస్తున్నాడు టైగర్కి. Who was this creature who was able to capture such a large and dangerous tiger? Let's find out. అయితే ఈ పులికి ఆ క్రియేచర్ ఏంది, ఇందాక నా పైన కూర్చున్న క్రియేచర్ ఏంది? క్రియేచర్ అంటే ఆ యొక్క జీవం ఏంది నా పైన కూర్చుని నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఆ గుడిసెలోకి వెళ్ళిపోయింది. దానికి తెలుసుకోవాలని కుతూహలం ఉంది. దేనికి తెలుసుకునే కుతూహలం ఉంది? టైగర్కు తెలుసుకోవాలని కుతూహలం ఉంది. మిగతాది మనము రేపు చెప్పుకుందాం. ఓకే.